హరే కృష్ణ. ఈరోజు ఒక మంచి కథ మాట్లాడుకుందాం. అందరికీ తెలుసు కదా, దూర్వాస మహాముని గొప్ప కోపిష్టత్ను. ఎవరు? దూర్వాస మహాముని. మా నాన్న నాకు చెప్పిన కథ. అయితే కోపిష్ఠుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎదురు. విష్ణుమూర్తి గుండె మీద లక్ష్మీదేవి పడుకొని ఉన్నారంట. ఉంటే అప్పుడు దూర్వాస మహాముని వచ్చారు. వస్తే నేను వస్తే కనీసం మీరు లేగలేదు అనుకుని దూర్వాస మహాముని చాలా కోపం అయిపోయారంట విష్ణుమూర్తి మీద. అప్పుడు విష్ణుమూర్తి బొజ్జగించి చేసి మెల్లిగా కాళ్ళు పట్టుకున్నట్టుగా చేసి, ఎవరికి? దూర్వాస మహామునికి పట్టుకున్నట్టు చేసి, కాళ్ళలో ఉన్న కళ్ళొత్తులు ఉంటాయి కదా, కళ్ళొత్తులు. ఈ రోజు తెలిసింది నిజం, కళ్ళొత్తులు ఉంటే కూడా కోపం ఎక్కువ వస్తుందంట. నా చెప్పారు. ఆ కళ్ళొత్తుంది, దూర్వాస మహాముని కళ్ళొత్తుని ఎవరు? విష్ణుమూర్తి నొక్కేశారంట. నొక్కేస్తే వెంటనే అతని కోపం అంతా చల్లారిపోయి మామూలుగా ఉండిపోయారు. అంటే ఇందులో నీతి ఏంటి తెలుసా? ఏ మనిషి కోపంగా ఉన్నప్పుడు మనం కామ్గా ఉండాలి, మన పని మనం చెయ్యాలంట. కానీ ఎవరికైనా తట్టుకునే శక్తి ఉంటుంది. ఇంకొకటి, కళ్ళొత్తులుంటే కోపం వస్తుంది అనే సంగతి కూడా నాకు ఇప్పుడు తెలియదు. అది కూడా ఒక విషయం తెలిసింది. నాన్న చెప్పిన కథ నాకైతే నచ్చింది, బాగుంది కదా. అందుకే ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు మనం కూల్గా ఉండాలంట. దూర్వాస మహామునికి ఎలాగైతే విష్ణుమూర్తి చేశారో మనము అంత దీనిగా మనం చేయలేము. దూర్వాస మహాముని అంత కోపిష్టోళ్ళు ఉండరు, విష్ణుమూర్తి అంత మనం చేసినంత శాంతమూర్తులమే మనం కాదు. కానీ మనకుండే ఉపాయాల్లో, మనకుండే మార్గాల్లో మనం ఎలాగ కోపిష్టోళ్ళకి చల్లపరచాలని చూడాలి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. తప్పులుంటే మన్నించండి.